నమస్కారం. తెలంగాణలో టీచర్ అవ్వాలని కలలు కంటున్నారా? అయితే ఈ విశ్లేషణ మీకోసమే. టీచింగ్ కెరియర్కి ఫస్ట్ స్టెప్ అదేనండి టీజీఈడీసీట్ 2026 నోటిఫికేషన్. దాని పూర్తి వివరాలేంటి, దాని ప్రాముఖ్యతేంటి అన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎంత నిజమో కదా! మన సమాజములో టీచర్కి ఉండే గౌరవం అలాంటిది మరి. అలాంటి గొప్ప టీచర్లను తయారు చేసే ప్రాసెస్లో మొదటి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన అడుగు ఈ ఎడ్సెట్. సో మన ప్రయాణానికి ఇదొక పర్ఫెక్ట్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఓసారి చూద్దాం. ఫస్ట్, బోధన వైపు తొలి అడుగు ఏంటో చూస్తాం. తర్వాత అసలు ఈ ఎగ్జామ్ ఎందుకంత కీలకం, అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి సక్సెస్ అవ్వాలంటే మన ప్లాన్ ఏంటి, చివరగా అందరికీ ఉండే కొన్ని కామన్ డౌట్స్, వాటికి సమాధానాలు కూడా తెలుసుకుందాం. రైట్, ఇక నేరుగా టాపిక్లోకెళ్ళిపోదాం. అసలు ఈ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అదేనండి టీజీఈడీసీఈటీ అంటే ఏంటి, దీని అసలు పర్పస్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న గవర్నమెంట్, ప్రైవేట్ బీఎడ్ కాలేజీల్లో అడ్మిషన్స్ కోసం పెట్టే ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. దీన్ని తెలంగాణ ఉన్నత విద్యామండలి కండక్ట్ చేస్తుంది. ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది కదా, దానికి తగ్గట్టుగా టీచింగ్ క్వాలిటీని పెంచడమే లక్ష్యంగా ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని పెడుతున్నారు. సరే, అసలు ఈ పరీక్ష ఎందుకు అంత ఇంపార్టెంట్, దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. ఇది జస్ట్ ఒక బీఎడ్ కోర్సులో చేరడానికి మాత్రమే కాదు, వేల మంది టీచర్ అవ్వాలనే కలకు ఇదొక ఫౌండేషన్ లాంటిది. ఎస్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఇదే. ఫ్యూచర్లో మనకు డిఎస్సి పడుతుంది, గురుకుల రిక్రూట్మెంట్స్ వస్తాయి. వీటికి అప్లై చేయాలంటే బీఎడ్ కంపల్సరీ. సో గవర్నమెంట్ టీచర్ అవ్వాలనే గోల్కి ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. దీన్ని అస్సలు మిస్ చేయలేం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 50,000కు పైగా. సుమారు ఇంతమంది ఎగ్జామ్ కోసం పోటీ పడతారని ఒక అంచనా. అంటే కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. కరెక్ట్ ప్లానింగ్, పట్టుదల ఉంటేనే మనం ఇందులో సక్సెస్ అవ్వగలం. ఈ టైమ్లైన్ చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మే లేదా జూన్లో ఎగ్జామ్ ఉంటుంది, ఆ వెంటనే జూలైలో కౌన్సిలింగ్ స్టార్ట్. చూస్తుండగానే టైం అయిపోతుంది. అందుకే ప్రిపరేషన్ ఇప్పుడే మొదలుపెట్టాలి. ఓకే, నెక్స్ట్ సెక్షన్కి వెళదాం. అసలు ఈ పరీక్ష రాయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతోంది, ఇప్పుడు వివరంగా చూద్దాం. మార్కుల విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, చాలా క్లియర్గా ఉంది. జనరల్ కేటగిరీ వాళ్లైతే డిగ్రీలో మినిమం 50% మార్కులు తెచ్చుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకైతే 40% మార్కులు వస్తే చాలు. ఇక్కడున్న పాయింట్స్ చాలామందికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. మినిమం ఏజ్ 19 సంవత్సరాలు, కానీ మాక్సిమం ఏజ్ లిమిట్ అస్సలు లేదు. అంటే వేరే జాబ్స్ చేస్తూ ఇప్పుడు టీచింగ్ వైపు రావాలి అనుకునేవాళ్లకు ఇది ఎంత మంచి అవకాశమో చూడండి. అంతేకాదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా సింపుల్, స్ట్రేట్ ఫార్వర్డ్. మొత్తం 150 ప్రశ్నలు, టైం 2 గంటలు. ఇక్కడ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. అంటే ఏ భయం లేకుండా తెలిసినవి, తెలియనివి అన్నీ అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయమేంటంటే మీ డిగ్రీ సబ్జెక్టులను బట్టి ఒక మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలా. మీరు ఏ మెథడాలజీ తీసుకుంటారో ఫ్యూచర్లో అదే సబ్జెక్ట్కి టీచర్ అవుతారు. కాబట్టి మీకు బాగా గ్రిప్, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టునే ఎంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పటిదాకా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా, ఇక యాక్షన్లోకి దిగాల్సిన టైం వచ్చింది. సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి ప్లాన్తో ముందుకు వెళ్లాలో ఇప్పుడు చూసేద్దాం. ఇదిగోండి మీ ప్రిపరేషన్ చెక్లిస్ట్. ఫస్ట్ పని, అఫీషియల్ వెబ్సైట్ నుండి సిలబస్ డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్, కనీసం ఒక 5 ఏళ్ల పాత క్వశ్చన్ పేపర్లు తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే ఎగ్జామ్ మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్లు అంటే కాస్ట్, ఇన్కమ్ లాంటివి ముందే రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఒక్క చిన్న మిస్టేక్ కూడా చెయ్యకండి. ఎందుకంటే ఏవైనా తప్పులిస్తే తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైంలో చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది.
ప్రతి స్టెప్ జాగ్రత్తగా పూర్తి చేసి ఫైనల్గా అప్లికేషన్ కాపీని ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే కొన్ని ముఖ్యమైన డౌట్స్ ఏంటో, వాటికి సమాధానాలేంటో చూద్దాం. అందరూ ఎక్కువగా అడిగే ప్రశ్న, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు. కానీ కౌన్సిలింగ్ టైం కల్లా పాస్ సర్టిఫికెట్ చూపించాలి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత ఉండాలి? జనరల్ వాళ్లకి 38 మార్కులొస్తే క్వాలిఫై అయినట్టే. SC/ST కేటగిరీల వారికి మినిమం మార్క్స్ రూల్ లేదు. మరి బీఎడ్ తర్వాత జాబ్స్ ఏంటి? DSE ద్వారా SGT లేదా స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు. చివరగా ఒక గుడ్ న్యూస్. రాబోయే 5 ఏళ్లలో చాలామంది టీచర్లు రిటైర్ అవ్వబోతున్నారు. అంటే ఆ ఖాళీలన్నీ భర్తీ చేయడానికి గవర్నమెంట్ పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్స్ చేపట్టే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు TGED-CET 2026 రాసి బీఎడ్ కంప్లీట్ చేసేవాళ్లకి ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ చాలా బ్రైట్గా ఉంటాయన్నమాట. జ్ఞానాన్ని పంచాలి, సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావాలి అనే ప్యాషన్ ఉంటే టీచింగ్ని మించిన ప్రొఫెషన్ ఇంకొకటి ఉండదు. మరి అలాంటి గొప్ప బాధ్యతను తీసుకోవడానికి, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే ఈ అద్భుతమైన జర్నీకి సిద్ధంగా ఉన్నారా? మీ సమాధానం అవును అయితే ఇక ఆలస్యం చేయకండి. ఇదే రైట్ టైం.